నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. పవన్ కళ్యాణ్కు ఎన్నికల్లో ఓటు హక్కు ఉందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఏపీలోని 2వ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27 ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది. తమ ఓటును నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయొచ్చు. చంద్రబాబు, లోకేష్ బాబుతో పాటు చాలామంది రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఓటు హక్కు వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాను కేవలం 10వ తరగతి పాస్ అయ్యానని స్వయంగా ఆయనే తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ కాకుండా కొన్ని ఐటీ సబ్జెక్టుల్లో డిగ్రీ హోల్డర్ అని నాగబాబు లాంటి వాళ్ళు ప్రస్తావించారు. అధికారికంగా పవన్ కళ్యాణ్ కేవలం 10వ తరగతి మాత్రమే పాస్ అయ్యారన్నది అధికారికంగా అందుతున్న సమాచారం. ఆయన గ్రాడ్యుయేట్ కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో లేరు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి సెగ్మెంట్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎల్లుండి జరగబోతున్నాయి. ఇక ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా తాజాగా విడుదలైంది.